ముందే వచ్చింది అసెంబ్లీ ఎలక్షన్. వెల్కమ్ బ్యాక్. ఇందిరా గారు లైవ్ స్టార్ట్ అయింది. నిన్న ఢిల్లీలో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ జిఎస్టీ స్లాబ్ల మార్పు ఏదైతే చేశారో మొన్న స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రకటన కూడా చేసిన విషయం మనకు తెలిసిందే కదా. సో ఈ స్లాబ్ల మార్పుతోని రాష్ట్రానికి గణనీయంగా ఆదాయం తగ్గే అవకాశం ఉంది. మరి మాకు ఆర్థిక భద్రత ఎక్కడ, మా రాబడికి భద్రత ఎక్కడ అంటున్నారు. ఒకవైపు ఇదే జిఎస్టీ లెక్కలపైన గతంలో అన్నిటికీ పన్ను చెల్లించాల్సిన పరిస్థితి వస్తోంది, ప్రజలు అల్లల్లాడిపోతున్నారు అన్నటువంటి మీరు ఇప్పుడు ఈ మార్పు చేశారంటే తగ్గించారు. గతంలో ఏదైతే 5, 12, 18, 28 ఉందో ఆ తర్వాత 5 నుంచి 18 వరకు మాత్రమే చేశారు. ఏదైనా హానికారక కావచ్చు, అతి విలాసవంతమైన వాటికి మాత్రమే 40%లో పెట్టారు. సో అది మంచి పరిణామమే కదా. సో అప్పుడేమో విమర్శించి ఇప్పుడు తగ్గిస్తే విమర్శించి మీ లైన్ ఎలా తీసుకోవాలి? ఇప్పుడు బట్టన్న చెప్పింది మీరు చాలా క్లియర్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తను చెప్పినటువంటి అంశం ఏంటి అని అంటే, అసలు జిఎస్టి అనే దానిని ఒక స్లాబ్ లో చేస్తుంటే అప్పుడు బాగుండేది. అలా వదిలేసి మీరు రకరకాల స్లాబులు పెట్టి ప్రజలని సమస్యలకి గురి చేస్తారు, ఆర్థికంగా వాళ్ళని ఏమంటారు ఇబ్బంది పడే పని చేస్తున్నారు. సో ఆల్రెడీ డిమానిటైజేషన్ ద్వారా కోలుకోలేనటువంటి వ్యవస్థలోకి వెళ్ళిపోయింది ఆర్థిక వ్యవస్థ అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ గుదిబండలాగా ఇది పట్టుకొచ్చినారు, 1 నేషన్ 1 ట్యాక్స్ అనే విధంగా. సో ఆర్థిక స్వేచ్ఛగా ఉన్నటువంటి వాట్ ను కనుక వాడుంటే రాష్ట్రాలకు ఆదాయము దాదాపు 69,000 కోట్ల రూపాయలు వచ్చి ఉండేది. కానీ ఈ జిఎస్టీ రూపేణ మీరు చేయడం వల్ల ఇది 42,000 కోట్లకే వచ్చింది. సో ఇక్కడ దాదాపు 20,000 కోట్ల రూపాయలు నష్టపోయి ఉన్నాము. మరి నష్టపోయినటువంటి దానిని మా రాష్ట్రానికి, నష్టపోయిన రాష్ట్రాలకు మీరు ఆర్థిక భరోసా ఇస్తామన్నారు కదా, దాని సంగతి ఏంది అని చెప్పేసి నిన్న చాలా క్లియర్ గా బట్టన అడగడం జరిగింది. అంటే ఒక మంత్రిగా తను ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక శాఖ మంత్రి ఉండొచ్చు, డిప్యూటీ సీఎం గా ఉండొచ్చు, తన యొక్క బాధ్యతని ఈ రాష్ట్రం నుంచి తను ప్రశ్నించడం జరిగింది. సో దీనికి భారతీయ జనతా పార్టీ ఇవాళ కేంద్రంలో అధికారానికి వచ్చినాక రాష్ట్రాల యొక్క అధికారాలను పూర్తిగా కాలరాస్తుంది అని చెప్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకు అనంటే ఇక్కడ ఆదాయం వస్తే తీసుకుంటుంది తప్ప తిరిగి ఈ రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి దాన్ని ఇవ్వట్లేదు అన్నది వాస్తవం. అందులో బీజేపీ ఇతర అధికారం ఉన్నటువంటి రాష్ట్రాలలో కక్షపూరితమైనటువంటి ధోరణి వైపుకు వెళ్తుందని చెప్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. దానికి ఎగ్జాంపుల్ గా పక్కన ఉన్నటువంటి ఏపీ ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉంది కాబట్టి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి నిధులు ఇస్తున్నారు. అదే మన రాష్ట్రానికి వచ్చేసరికి ముఖ్యమంత్రి గారు 50 సార్లు ఢిల్లీ వెళ్లి తిరిగినా కూడా, ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా కూడా రావాల్సినటువంటి, ఇవ్వాల్సినటువంటి మంత్రులను ఎంట పెట్టుకొని తిరుగుతున్నాడు, కాళ్ళకు బల్పం కట్టుకొని ముఖ్యమంత్రి గారు. కానీ రావాల్సినటువంటి వాటి పట్ల వివక్షత చూపుతున్నారు. ఇది సరి అయినది కాదు. ఎందుకంటే ఇక్కడి రాష్ట్ర ప్రజలు కూడా మీకు ఓటు వేస్తున్నారు, మీ భాగస్వామ్యం కూడా ఇక్కడ ఉన్నది. కేంద్రంలో మీరు అధికారంలో ఉంటే ఈ రాష్ట్రంలో అధికారంలో లేరంటే పార్సల్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ద గవర్నమెంట్ ఇన్ ద స్టేట్ కదా. అదెందుకు మీకు అర్థం కావట్లేదని అడుగుతున్నాను నేను. కాబట్టి ప్రజల యొక్క హక్కును కాలరాసేటువంటి హక్కు కేంద్రంలో మీకు అధికారం ఉన్నంత మాత్రాన మీకు లేదు అని సందర్భంగా గుర్తు చేస్తూ వీటికి సంబంధించినటువంటి లోపాలను సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందని మాత్రం చెప్పదలుచుకున్నాను. ఓకే, నాగేందర్ గారు మీరు చెప్పండి. అంటే అసలు జిఎస్టీ వచ్చిన స్టార్టింగ్లోనే ఏదైతే రాష్ట్రాలకు వచ్చేటువంటి నష్టాన్ని భర్తీ చేస్తాం, కంపల్సేట్ చేస్తాం అనేది జిఎస్టీ వచ్చింది. బట్ మళ్ళీ ఈ మార్పులు చేసిన తర్వాత మరింతగా రాబడి అనేది తగ్గేటువంటి అవకాశం ఉంది. ఒక నెలలోనే ఒక 7,000 కోట్ల వరకు తగ్గినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో నెరవేర్చాల్సినవి చాలా ఉన్నాయి. సో దీనిపైన మీ వాయిస్ ఏంటి? అంటే రాబడికి కేంద్రం నుంచి భద్రత రావాల్సినటువంటి అవసరం ఉంది, తగ్గినటువంటి ఆదాయానికి సంబంధించి కేంద్ర సపోర్ట్ అవసరము, ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని అనిపిస్తోందా, లేదంటే ఏంటి? మేడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తెలుస్తున్నారంటే గల్లీలో ఒకటి మాట్లాడుతున్నారు, ఢిల్లీలో ఒకటి మాట్లాడుతున్నారు. ఢిల్లీ పోయేమో వాళ్ళిద్దరు దోసాన్ని చేస్తున్నారు, గల్లీలకు వచ్చేసేసి కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టినట్టు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పిండు, చోటబాయ్ బడాబాయ్ అన్నారు. ఈ చోటబాయ్ బడాబాయ్లతోని రాష్ట్రం డెవలప్ కావాలి, నంబర్ 1. నంబర్ 2 నేను ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారే స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఏంది నేను చదివిన స్కూల్ ఈ పార్టీ, లేకుంటే కాలేజ్ ఈ పార్టీ, కొలువు చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అన్నాడు. మరి నీవు చదివిన స్కూల్లోనే నువ్వు సాధించలేకపోతున్నావు. ఇక్కడ ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని ఢిల్లీ లెవెల్లో కూడా మాట్లాడాల్సిన దాంట్లో విఫలమవుతున్నారు అనేది నా అభిప్రాయం. ఒకటి ఒక రాష్ట్రానికే కాదు, ఇప్పుడు నాగేంద్ర గారు ఇదొక రాష్ట్రానికి సంబంధించే కాదు, ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్థిక మంత్రులందరూ కలిసి మాట్లాడినటువంటి విషయం ఇది. అందులో అందుకే నేను ఏమంటున్నా
జ్యోత్స్న గారు అంటే బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రము 8 మంది శాసనసభ్యులను ఇచ్చిందమ్మా. 8 మంది పార్లమెంట్ సభ్యులను ఇచ్చారు. ఇక్కడ కూడా ఈ ప్రజలు ఏం ద్రోహం చేయలే, వాళ్ళకు ఏం అన్యాయం చేయలే. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మీద కక్ష కట్టుకొని ఈరోజు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ కేటాయింపుల్లో అన్యాయం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. ముఖ్యమంత్రి గారు స్వయాన కేంద్రం లోపల ఏదైతే మనం అడగాల్సింది ఉందో, వాయిస్ లేపాల్సింది ఉందో అక్కడ మాత్రం తగ్గిపోతా ఉన్నది. పక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉన్నది. పక్క రాష్ట్రంకు నిధులు కొట్టుకపోతా ఉన్నారు. కానీ మరి తెలంగాణ రాష్ట్రం ఏం పాపం చేసింది మేడం? వాళ్ళకి 8 మంది పార్లమెంట్ సభ్యులను ఇచ్చినందుకు అన్యాయం చేస్తుండ్రా, లేకుంటే 8 మంది శాసనసభ్యులకు ఇచ్చినందుకు అన్యాయం చేస్తుండ్రా? అడ్రస్ లేని పార్టీ, మొత్తం డిపాజిట్లు లేని పార్టీ బీజేపీ. ఈ జిఎస్టీకి సంబంధించి చెప్పండి. ఇప్పుడు నాగేందర్ గారు, జిఎస్టీకి సంబంధించి చెప్పండి. ఈ జిఎస్టీ ఉండడం వల్ల రాష్ట్రాల ఆదాయం గణనీయంగా తగ్గుతోంది. గతంలో అంటే స్టార్టింగ్ జిఎస్టీ ఆ పాలసీని పెట్టే టైంలోనే కొన్ని ఏళ్ల వరకు ఖచ్చితంగా ఏదైతే రాబడి తగ్గిందో దానికి సంబంధించి సపోర్ట్ చేస్తామన్నారు. ఇప్పుడు స్లాబులు మార్చిన తర్వాత మరింత తగ్గినటువంటి క్రమం కనిపిస్తోంది. సో ఇది ఇబ్బందికర విషయము. గతంలో వ్యాట్ అవి ఉన్నటువంటి క్రమంలో ఎవరిది వాళ్ళు వేసుకునేవారు, ఎవరి ఆదాయం వాళ్ళకి కనిపించేది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. 69,000 కోట్లు రావాల్సింది 45 కోట్ల వరకు వచ్చినటువంటి క్రమం కనిపిస్తోంది 24-25కి సంబంధించి. సో ఇలా అయితే తగ్గుతోంది కదా, దీనికి మాకు సపోర్ట్ అవసరము, భద్రత అవసరం, కేంద్రం నుంచి మాకు ఎక్కువగా రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అంటున్నారు. అదే ఎక్కడ అంటున్నారు మేడం? టీవీలలో మా శోభం అంటున్నది. తెలంగాణ వేదికలలో తెలంగాణలో అంటున్నారు, హైదరాబాద్ లో అంటున్నారు, ఢిల్లీలో నిలదీయమంటున్నా. ఢిల్లీలో నిలదీయమంటున్నా. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండమ్మా, నిండు సభలో చెప్పిండు, ఈ విభజననే తప్పు పట్టిండు. ఆయన తల్లిని చంపి పిల్లని తీసినట్టున్నది అన్నాడు. అంటే దాంతో చాలా క్లియర్ గా అర్థమవుతుంది తెలంగాణ పైన వ్యతిరేకంగా ప్రధానమంత్రి గారు ఉన్నారు. దాని మీద పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు జంపుతూ ఉన్నారు మీరు? కేంద్రంకి ఎందుకు భయపడుతూ ఉన్నారు? డెఫినెట్ గా ఇక్కడ మాట్లాడింది ఆడ మాట్లాడాలి. మనకు రావాల్సిన హక్కు ఏదైతే ఉందో, మనకు రావాల్సిన వాటా ఏదైతే ఉందో దబాయించి మనం తీసుకుంటే తప్ప వేరే తీరుగా ప్రేమతోనో చోటబాయి బడాబాయితోనో వాళ్ళ స్కూల్లో చదివినందుకో వచ్చే పరిస్థితి లేదమ్మా. వాళ్ళు జరిగేది మాట లేదు. ప్రధానమంత్రి గారే కక్ష కట్టుకొని కూర్చున్నారు. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, ఇప్పుడు స్లాబులు తగ్గించారు. నిజం చెప్పాలంటే ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు, అంటే ఈ పన్నులకు సంబంధించి. కాకపోతే రాష్ట్రాలకు సంబంధించి ఇబ్బందికర పరిస్థితి వస్తుంది, రాబడి తగ్గుతోంది, వీళ్ళకి చేయాల్సినవి చాలా ఉన్నాయి, వీళ్ళ ఎస్టిమేషన్ ఒకలా ఉంటుంది, వచ్చేటువంటి ఆదాయం తగ్గిపోతుంది. సో సెంట్రల్ నుండి సపోర్ట్ ఖచ్చితంగా అవసరం కదా. అండ్ మరోవైపు ఇది కూడా లేవనెత్తుతున్నారు, అంటే సెస్ వీటన్నింటికి సంబంధించి అవి కంటిన్యూస్గా కొనసాగుతున్నాయి. ఈ జిఎస్టీ స్లాబ్స్లో మాత్రం మార్పు చేశారు. సో రాష్ట్రాల ఆదాయానికి కదా అల్టిమేట్గా ఇబ్బంది అయ్యేది అనేది వాళ్ళ క్వశ్చన్. రెండు విషయాలు ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సరే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుండి మాట్లాడుతూ వారు ఏమన్నారంటే సిబిఐ చేయొచ్చు కదా అంటే, సిబిఐ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లాంటి వాళ్ళని, ముఖ్యమంత్రి కూతురు కవిత లాంటి వాళ్ళని, వెనకట లల్లు ప్రసాద్ అంటారు. సిబిఐ చాలా చక్కగా పనిచేస్తుంది, స్వయం ప్రతిపత్తి సంస్థ. అందుకనే మేము సిబిఐని అడిగినాం. అప్పుడు చేయొచ్చుగా 10 ఏళ్ళు అంటే, కేసీఆర్ రాగానే ఈ సిబిఐ రాకుండా జీవో తీసుకొచ్చినారు. ఆ జీవోని మీకు దమ్ముంటే రద్దు చేయమని అడుగుతా ఉన్నాం. కేసీఆర్ చేసినవన్నీ తప్పే కదా, మరి దాంట్లో ఇది కూడా తప్పే కోర్టుకు వెళ్ళినా కూడా యాక్సెస్ ఇస్తారు కదా అనేది ఇందిరా గారి క్వశ్చన్ అనుకుంటా. కోర్టుకి ఎవరు వెళ్ళాలి? వీళ్ళు వెళ్ళాలి కదా. తనంతా తాను ఇవ్వదు కదా. రెండోది అయితే ఇక్కడ రెండో విషయం ఏంటంటే, ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వారు ఆరోపణ చేసినారు కాబట్టి నేను రిటాలియేట్ చేసినాను. రెండో విషయం ఏంటంటే, కేసీఆర్ గారు వెళ్తూ ఎప్పుడు కాళేశ్వరంలో పైసలు వేస్తుండే. ఆ పైసలు వేసినాడా, బంగారు నాణాలు వేసినాడా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వస్తున్నాయి, లంక బిందెలు ఉన్నాయా, సెక్రటరేట్ లాంటి ఒక్క నిమిషం దాన్ని ఎండబెట్టి ఈ రోజు కట్టకుండా కేసీఆర్ అక్కడ నిధులు దాచిపెట్టిండమా అని తవ్వుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. సో అంటే కేంద్రం నుండి సపోర్ట్ అవసరము. అయితే ఇప్పుడు జిఎస్టీ నిధులలో
మేడం మీరు యాంటీ క్లాక్ వైజ్ ఫస్ట్ డిబేట్ చేసినారు, సెకండ్ ఎపిసోడ్ వచ్చేసరికి మళ్ళీ క్లాక్ వైజ్ చేసి నన్ను ఆగం చేశారు. ఏం ఆగం చేయలేదు. అరే ఎవ్రీథింగ్ ఐ విల్ అబ్జర్వ్ మేడం. లేదు లేదు, యాక్చువల్ గా డిపెండ్స్ ఆన్ టాపిక్ బట్టి. ఒక్కసారి శ్రీనివాస్ గారు నేను ఒక్కటి క్లారిటీ ఇస్తా, తప్పుగా వెళ్ళకూడదు. ఎందుకంటే ఎందుకు వచ్చిందంటే లేదు లేదు మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు సబ్జెక్ట్ ను బట్టి ఎవరిని ముందు క్వశ్చన్ చేయాలనేది ఒకటి ఉంటుంది. టాపిక్ మారినప్పుడు ప్రతిదీ మీ దగ్గర నుంచి ఎట్లా మొదలు పెడతాం మేము? నాకు జరిగిన అన్యాయం HMTV కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏం కాలేదు శ్రీనివాస్ గారు. ఒక్క నిమిషం. రెండోది సరే లీవ్ ఇట్ అసైడ్. అయితే నేనేమంటున్నా, GST కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంత ఉండే, ఈ రోజు నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఎంత ఉంది? స్టేట్ డెవల్యూషన్ చట్ట ప్రకారం రావాల్సిన దాంట్లో ఎక్కడైనా మేము రాకుండా ఉన్నదా? చట్ట ప్రకారం ఇవ్వాల్సింది కేంద్రం ఇస్తుంది. వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టేట్ రూల్ ఉంటుంది, సెంట్రల్ రూల్ ఉంటుంది, లేదా మన ఏది ఢిల్లీ లాంటి ప్రాంతాలు కానీ లేకపోతే ఇటువంటి సెంట్రల్లీ రూల్డ్ స్టేట్స్ ఉంటాయి, వాటికి కంప్లీట్ గా 100% ఇస్తారు. నార్త్ హిమాలయన్ స్టేట్స్ కి 90% ఇస్తారు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కి ఈ రాష్ట్రాలకు 60-40 షేర్ ఉంటుంది. నువ్వు 40 ఇవ్వకపోతే నువ్వు తోడే ఇయ్యనంటే నేను కుండెడు పాలు ఇచ్చి లాభం ఏంది? ఎందులో కూడా వీళ్ళు గ్రాంట్స్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కి వీళ్ళు చేసుకోరు. అక్కడికి మేము రేషన్ బియ్యం కావచ్చు, ఉపాధి హామీ కావచ్చు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. కాకపోతే కేంద్రానికి బాధ్యత ఎక్కడ ఉంటుంది? కేంద్రం చేయాల్సిన పనులు కేంద్రం చేయాలి, రాష్ట్రం చేయాల్సిన పనులు రాష్ట్రం చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మేడం? GST వసూలు చేసి రైల్వేలు చేస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్న వాడి సికింద్రాబాద్ రైల్వే 5,000 కోట్లతో మేము చేస్తా ఉన్నాం. ప్రాజెక్టులు ఇవన్నీ ఎంత షేర్ ఏంటి? శ్రీనివాస్ గారు మీరు కేటాయించిన ప్రాజెక్ట్ శ్రీనివాస్ గారు మీరు క్వశ్చన్ స్ట్రైట్ గా తీసుకోండి. శ్రీనివాస్ గారు మేము ఏదో మిమ్మల్ని సాధనకే ఉన్నట్టు అర్థమైతే నాకు అర్థం కాదు. శ్రీనివాస్ గారు క్వశ్చన్ స్ట్రైట్. వాళ్ళు అంటున్నారు మేమే సాధాల్సి వస్తుంది అని అంటున్నారండి. వీళ్ళొక్కరిని మిమ్మల్ని సాధవని కాదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. మీకు చెప్తా ఉన్నా, నేనేమంటున్నా జర్నలిస్ట్ గా మీరు అర్థం చేసుకోండి. ఇది GST కేంద్రానికి ఎంత ఇయ్యాలో చట్ట ప్రకారం దాంట్లో మెంబర్స్, గతంలో కేసీఆర్ మెంబరే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి మెంబరే. సో దాంట్లో వారి ఆధ్వర్యంలోనే డిసైడ్ అయినటువంటి 42% వరకు ఇవాళ నీతి ఆయోగ్ ద్వారా వస్తుంది. ఆ 42% లో రాష్ట్రం చేయాల్సిన పనులన్నీ చెయ్యాలి. చెయ్యకుండా మాకు ఇంకా కేంద్రం ఇవ్వాలంటే కేంద్రం రైల్వేస్ చేయొద్దా? నేషనల్ హైవేస్ చేయొద్దా? మిలిటరీ వేరే దేశాలతో శ్రీనివాస్ గారు క్వశ్చన్ స్ట్రైట్ అండి. వాళ్ళు అడుగుతుంది రిక్విజిషన్. ఒకటి ఏంటంటే గతంలో GST వచ్చినప్పుడు ఏదైతే రాబడి తగ్గుతోందో దాన్ని సపోర్ట్ చేస్తామని అన్నప్పుడు ఇప్పుడు స్లాబులు తగ్గించినటువంటి క్రమంలో రాష్ట్రానికి ఆదాయం తగ్గింది, ఈ రాబడికి మాకు భద్రత అవసరం అని అడుగుతున్నారు. ప్రజలకు తగ్గొద్దా? ప్రజలకు రేట్లు తగ్గుతాయి కదా. సో మిగతా పట్టించుకోవట్లేదు అని అంటున్నారు, వాటిని తగ్గించుకోవట్లేదు అంటున్నారు కదా. ఓకే డన్. ఒక్కటి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ప్రజల చేత పరిపాలింపబడతారు. మీరెవరు? నీదేమో దుఃఖనమా? నీదో ప్రైవేట్ కంపెనీ, లిమిటెడ్ కంపెనీ. ప్రజలకు ట్యాక్స్ బెనిఫిట్ అవుతున్నప్పుడు మీరు మీ ఏడిపోయింది. ఓకే ఫైనల్ గా ఇందిరా గారు మీరు సమాధానం చెప్పుకోండి. ఇప్పుడు అన్న చెప్పేది ఎట్లుందంటే చాలా చోద్యంగా ఉంది అన్న. మీరు ఒకసారి పూర్తిగా NDAకి UPAకి డిఫరెన్స్ ఏమున్నది ఆర్థిక వ్యవస్థ పట్ల మీరు ఒకసారి కంపారిటివ్ స్టడీ చేయండి. చేసినప్పుడు మీకు చాలా క్లియర్ గా బోధపడుతుంది. UPA ఉన్నప్పుడు 90%, 100% కేంద్రం నిధులు రాష్ట్రాలకు ఇచ్చేది. కానీ ఇవాళ మీరు దాన్ని కోత విధించి 40-60 రేషియో చేశారు. ఇది ఫస్ట్ తప్పు మీరు చేసినటువంటిది. రెండోది, ఇవాళ GST స్లాబ్ ఆ రోజు మీరు 28, ప్రపంచంలో ఏ దేశంలో లేనంత హైయెస్ట్ స్లాబ్ 28% మన దేశంలోనే ఉందని ఆ రోజు మేము ఎత్తినాం. అర్ధరాత్రి పూట మేము ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వతంత్రం తెస్తున్నామని అర్ధరాత్రి 12 గంటలకు GST ప్రోగ్రామ్ మీరు మొదలు పెట్టినారు. ఏం చేస్తున్నారు? ప్రజల్ని చీకట్లోకి నెట్టినారు. అది మర్చిపోయినారు మీరు. కేవలము ఇంతో అంతో సంపాదించినటువంటి వాడి డబ్బు తీసుకొని వాడి యొక్క ట్యాక్స్ రూపేణ వసూలు చేసే కార్యక్రమం మాత్రమే మీరు చేస్తున్నారు. డిజిటలైజేషన్, ఎకానమీ డిజిటలైజేషన్ పేరు చెప్పి ఏసినా తీసినా బాధుడే అనే విధంగా ఇవాళ మీరు చేస్తున్నారు. ప్రతి పైసా సంపాదించినటువంటి వాడు. ఇప్పుడు మీ డిమాండ్ ఒక లైన్ లో చెప్పండి, మన సమయం అయిపోయింది. ఇందిరా గారు డిమాండ్ ఏంటి? మీ డిమాండ్ ఏంటి? అందుకే క్లియర్ గా ఒకటే తెలియజేస్తాము, రాష్ట్రాల యొక్క స్వేచ్ఛని హరించొద్దు. ఆర్థిక స్వేచ్ఛ వెనుకబడ్డ ఇప్పుడు ఒకే ట్యాక్స్ పైన మీరు వసూలు చేస్తూ ఉన్నప్పుడు ఈ రాష్ట్రాలకు వచ్చేటువంటి రాబడిని మీరు తీసుకుంటున్నప్పుడు మేము తిరిగి మాకు ఇవ్వాల్సినటువంటి దాంట్లో మీరు కోత విధిస్తున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే ఇన్కమ్ తగ్గినప్పుడు ఆ రాష్ట్రాలను ఆదుకుంటాం 5 సంవత్సరాల వరకు. 5 సంవత్సరాలు ఆదుకుంటాం. ఒక్కొక్క లైన్ లో మీ లైన్స్ కంప్లీట్ చేయండి. తాడూరి గారు, ఒక
ఒక లైన్ లో చెప్పగలుగుతారా? ఇప్పుడు వారు తీవ్ర ఆరోపణలు చేస్తా ఉన్నారు. GST లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కూడా మెంబర్స్ గా ఉన్నారు. GST అనేది అన్న, ఆమోదం మాట్లాడితే పొందింది. ఇంటున్నారా అన్నది? పార్లమెంట్ ఓకే, ఆమోదం టైం అయిపోతుంది, పొందింది. టైం అయిపోతుంది. ఆరోపణలకే సరిపోతుంది. ఒకటి పార్లమెంట్ చూడాలి, ఆమోదం చూడాలి. రాష్ట్రాల ఆదాయం సమయంలో తగ్గింది, వాళ్ళ రిక్వెజిషన్ ఏదైతే రాబడి తగ్గలేదండి, భద్రత ఇవ్వండి. పెరిగింది. 42% వస్తుంది. వారు ఉన్నప్పుడు 30% ఇప్పుడు స్లాబ్లు మార్చిన తర్వాత మరింత తగ్గే ఛాన్స్ ఉందంట. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు ఇందిరా గారు, శ్రీనివాస్ గారు, నాగేంద్ర గౌడ్ గారు. థ్యాంక్ యూ అండి.